రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలని విమర్శించారు. ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీలు, గ్యారంటీల అమలు, ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లేవా అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిపడ్డారు. సర్కార్ నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారమని దుయ్యబట్టారు. ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదు, రాష్ట్ర సంపద పెంచడమని సూచించారు. రాష్ట్రంలో లేనిది ఆదాయం కాదని, రేవంత్ మెదడు విషయమంటూ విమర్శించారు. స్టేచర్ లేకున్నా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్ళు నెత్తికెక్కాయని అన్నారు. 10 ఏళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావని ఫైర్ అయ్యారు. తెలంగాణ చరిత్రలో క్షమించని ఘోరమైన పాపం రేవంత్ మూటగట్టుకున్నాడని కేటీఆర్ విమర్శించారు. 1వ నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి ఆశా, అంగన్వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నావని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా అని నిలదీశారు. ప్రజలకు గ్యారంటీలే కాదు, చివరికి ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఉద్యోగులు సహకరించట్లేదనడం వారిని దారుణంగా అవమానించడమేనని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. పరిపాలన రాక పెంటకుప్ప చేసి ఉద్యోగులు పనిచేస్తలేరని నిందలేస్తే సహించమని స్పష్టం చేశారు.